కురుమ యువ చైతన్య సమితి మేడిపల్లి మండలం అధ్యక్షులు మరాఠీ శివేందర్ కురుమ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కురుమ 79వ వర్ధంతి ఉప్పల్దీప వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గొరిగే నరసింహ కురుమ, జిఎన్కే మాజీ కార్పొరేటర్ కౌడే పోచయ్య కురుమ ముఖ్య అతిథులుగా పాల్గొని దొడ్డి కొమరయ్య కురుమ మరణించి 79 సంవత్సరాలను తన గుర్తింపు దక్కలేదన్నారు. గత సంవత్సరం వర్ధంతి సభలో మంత్రి వెంకటరెడ్డి వచ్చే వర్ధంతి వరకు హైదరాబాద్ లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. ఎప్పటికైనా ట్యాంక్ బండ్ పై విగ్రహం ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య కురుమ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవైసీఎస్ సలహాదారులు నోముల ప్రసన్న కుమార్ కురుమ, రాష్ట్ర కార్యదర్శి కెమిడి సత్యనారాయణ కురుమ, కేవైసీఎస్ మేడిపల్లి మండల జనరల్ సెక్రటరీ ఓరిగంటి భాస్కర్, కోశాధికారి చిందం రాజు, ఉపాధ్యక్షుడు మరాఠీ వెంకటేష్, గణేష్, నగర అధ్యక్షులు సోమలింగం, చెంగిచెర్ల అధ్యక్షులు పర్వతాలు, చెన్నీశ్వర కురుమ సంఘ అధ్యక్షులు జోగు సోమయ్య తదితరులు పాల్గొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వర్ధంతి సభలో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కల్లా దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేయడం జరిగింది. అది ఓన్లీ సభలో చెప్పడం వరకే పరిమితమైంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెద్దలకు మరొకసారి విన్నవిస్తున్నా, మీరు అన్న మాట నిలబెట్టుకోవడం కోసం అనేక సంవత్సరాలుగా ఉన్న డిమాండ్ దొడ్డి కొమరయ్య గారి విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోని ఇప్పటికీ కొన్ని రోజులు కమ్యూనిస్ట్ పార్టీలు జయంతి వర్ధంతి నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వం అధికారికంగా జయంతి వర్ధంతి నిర్వహించారు.